హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ప్రోమోస్ అయితే చూసారు కదా. సో ఈరోజు నైట్ అయితే టాస్కులు గొడవలు వీటితోనే సరిపోతుందండి. ఈరోజైతే నాకు ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మనకు thumbnail లో పెట్టినట్టుగా రెచ్చిపోతున్న యష్మి అలాగే నిఖిల్ గేమ్ స్టార్ట్ చేశాడా, నాగమణికంట సూపర్, ఇదైతే డిస్కస్ చేద్దామండి. సో మనకైతే సెకండ్ ప్రోమోలో వచ్చేసి అదే పల్ఫీ, అదే ఆరెంజ్ టాస్క్ ఉంటుంది కదా, అది స్టార్ట్ చేశారు. మినిట్ మేడ్ పల్ఫీ ఆరెంజ్ టాస్క్. సో అందులో అయితే ఫస్ట్ ఆదిత్య పోస్తాడు, తర్వాత నిఖిల్, తర్వాత అభయ్ పోస్తాడు. ఇంకా మళ్ళీ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకా మన ఆదిత్య వచ్చేసి చుక్కలాగా డ్రాప్ వేస్తుంటే ఇంకా బయటకు పడిపోతుంది అనమాట. అంటే గ్లాస్లో పోస్తుంటే పడిపోకూడదు. సో పడిపోయింది. ఇంకా అభయ్ నిఖిల్ అయితే గెలిచాడు. వాళ్ళు ప్రైజ్ మనీ అయితే గెలుచుకున్నారు. ఆదిత్య హోమ్ అయితే ఓడిపోవడం జరుగుతుంది నైనిక టీం నుంచి. అలాగే మనకి ఇంకా రౌండ్‌గా పోస్తూ ఉంటారనమాట. సో, ఆదిత్య హోమ్ గారికైతే కొంచెం ఈ వీక్ అయితే డేంజర్‌గానే ఉంది. చూడాలి ఆయన, ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేయట్లేదు. ఇంకా అలా అయితే జరుగుతూ ఉంది. మేబీ ఆయనకైతే ఎలిమినేషన్ గండమైతే ఉంది అనిపిస్తుంది. ఇంకా తర్వాతకొచ్చేసి వ్యాక్సినేషన్ అనమాట. అలాగే ఎవరికి, పృథ్వీకి, నబీల్‌కి, ఇంకా మన నిఖిల్‌కి అయితే ఇస్తారు. అంటే ఇట్లా హెయిర్ రిమూవ్ చేసుకోవాలనమాట శరీరం పైన. సో, వీళ్ళ ముగ్గురికి బాగుంటుంది కాబట్టి సో వీళ్ళ ముగ్గురిని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి పృథ్వీ అయితే యష్మి టీం నుంచి అయితే గివ్ అప్ ఇచ్చేస్తాడు. డోంట్ గివ్ అప్ అంటుంది మనకి యష్మి. ఆయన కూడా పట్టించుకోకుండా నొప్పిని భరించలేక లేచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో నిఖిల్‌కి హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అతను కూడా లేచినట్టు తెలుస్తుంది. ఇంకా నబీల్‌కి హెయిర్ ఎక్కువ లేకపోవడం వల్ల నైనిక టీం అయితే గెలిచినట్టు తెలుస్తుంది. తర్వాతకొచ్చేసి యష్మికి, విష్ణుప్రియకైతే గొడవ. పాల ప్యాకెట్ ఎవరు తీశారు అని సీతని అడుగుతుంది. సీత నేను కాదు విష్ణు అంటుంది. మీరు మా చికెన్ దొంగిలించలేదా అని అంటది. అనగానే యష్మి నువ్వు చూసావా, ప్రూఫ్ ఉందా, ఇవన్నీ గట్టిగా గొడవ వేసుకుంటుంది. ఇంకా చీఫ్ అని ఇంకా గ్రూప్‌నంతా ఇది చేస్తూ రెచ్చిపోతుంది. లైక్ శోభా శెట్టి లాగా అనిపిస్తుంది నాకు. విపరీతంగా రెచ్చిపోతుంది. ఇంకా పాపం విష్ణుకైతే ఇది మాత్రము ఓటింగ్ పర్పస్ చాలా ముందుండే అవకాశం ఉంది. సోనియా వల్ల ఆల్రెడీ టాప్‌లోకి వెళ్ళిపోయింది. యష్మి వల్ల కూడా టాప్‌లోకి వెళ్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ గొడవలేసుకునే రకం కాదు. సాఫ్ట్ క్యాండిడేట్. ఇంకా యష్మి ఘోరంగా అయితే అవుతుంది. ఇంకా నిఖిల్‌తోని కూడా గొడవేసుకుంటుంది ఫస్ట్ ప్రోమోలో. నువ్వెందుకు సాఫ్ట్, సానుభూతి అంటే ఇలా ఎందుకెళ్తున్నావు? గేమ్ అంటే గేమే. గేమ్ అంటే గేమే. మంచిగా ఆడాలి గట్టిగా, అంటే ఫిజికల్ అవుతూ ఆడాలి. దాన్నెందుకు నువ్వు ఇట్లా స్మూత్‌గా చేయాలని చూస్తున్నావు అని ఇంకా నిఖిల్‌ని కూడా బాగా తిట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆర్టిస్ట్‌మి, మనకేమన్నా అవుతే ఇంకా తర్వాతకి ప్రాబ్లమ్ అవుతది. హెడ్ గానీ, బాడీకి గానీ ఏమైనా ఇంజ్యూరీస్ అవుతే కష్టం కదా అని తను మాట్లాడుతుంటే, ఇంకెందుకు మరి బిగ్ బాస్‌కి ఎందుకొచ్చాం అన్నట్టుగా తను మాట్లాడుతుంది. ఇంకా చూడాలి. ఇంకా గొడవైతే బానే అయినట్టు తెలుస్తుంది. గంటన్నర లైవ్‌లో అయితే గొడవ జరిగింది. ఇంకా ఎపిసోడ్‌లో చూస్తే మాత్రం క్లారిటీ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకొస్తాను.